మళ్లీ కూల్చివేతలకు హైడ్రా రెడీ అవుతుంది. నగరంలోని పలు చెరువుల్లో ఆక్రమణలపై నిర్ధారణకు వచ్చిన హైడ్రా గణేష్ నవరాత్రుల నేపథ్యంలో కాస్త స్పీడ్ తగ్గించినట్లు తెలుస్తోంది. గణేష్ విగ్రహం వద్ద పోలీస్ సెక్యూరిటీ అవసరం ఉన్న నేపథ్యంలో కూల్చివేతలకు కావలసిన పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారా లేదా అన్నది తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ సిబ్బంది అందుబాటులో ఉంటే వారాంతరంలో కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది. లేకపోతే నిమజ్జనం తర్వాత ఆక్రమణల తొలగింపు ఉందని తెలుస్తోంది. కాగా 2.5 నెలల వ్యవధిలో చెరువులు, పార్కుల్లో 262 నిర్మాణాల్ని హైడ్రా నేలమట్టం చేసింది. 111.72 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొత్తం హైదరాబాద్ పాత గూగుల్ చిత్రం ఏంటి, ప్రస్తుతం 2024 చెందినటువంటి గూగుల్ చిత్రం ఏంటనేదంతా కూడా హైడ్రా అధికారులు దీనిపైన దృష్టి పెట్టారు. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ షాద్నగర్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి చెరువు పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువుల పరిస్థితి అనేదంతా కూడా పాత చిత్రాలన్నీ కూడా బయటికి తీసి ఎంత లోతు ఎంత వెడల్పు ఈ చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎంత కబ్జాకు గురయ్యి అనేది కూడా పాత గూగుల్ నేషనల్ ఏజెన్సీ కార్యాలయం నుంచి కూడా వీరు ఇప్పటికే సేకరించినట్టుగా తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం చెరువు పరిసర ప్రాంతాల్లో ఎంత ఎత్తులో ఉండేవి, ప్రస్తుతం ఎంత ఎత్తులో ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా ఆ నేషనల్ ఏజెన్సీ నుంచి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. చాలా ప్రాంతాల్లో చెరువులు మట్టి పోసి చెదును చేస్తూ కబ్జాదారులు అనంతరం ఈ నిర్మాణాలు పాల్పడతా ఉన్నారంటూ గండిపేట, ఎర్రకుంట, ఈర్ల చెరువు నిర్మాణం విషయంలో కూడా అదే జరిగిందంటూ కూడా 15 అడుగుల మేర ఎత్తు పెంచి ఈ నిర్మాణాలు చేపట్టారనే దానిపై కూడా పలు ఆరోపణలు మొదటి నుంచి వెలువడతా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైడ్రా కమిషనర్ షాద్నగర్ లో ఉన్నటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి వెళ్లి ఇక్కడ ఆ వివరాలన్నీ కూడా అడిగి ఆ వివరాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఆ వివరాలు ఇప్పటికే హైడ్రా కమిషనర్ చేతికి అందాయి. చేతికి అందిన తర్వాత ఏ ప్రాంగణంలో ఈ కూల్చివేతలు జరపాలనే దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఆ విషయాన్ని తెలియజేసి వీరు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ గణేష్ మండపాలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులంతా కూడా ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఇప్పుడు హైడ్రా వెళితే ప్రొటెక్షన్ ఇవ్వగలరా లేదా అనే దానిపై కూడా ఎంతమంది సిబ్బంది పోలీస్ స్టేషన్ కు ఉన్నారు, ఎంతమంది సిబ్బంది గణేష్ బందోబస్తు ఉపయోగిస్తా ఉన్నారు, ఈ వారంలో ఏమైనా కూల్చివేతల కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులు సఫిషియెంట్ బందోబస్తు చేయగలుగుతారా లేదా అనే దానిపై కూడా ఈ విషయాలన్నీ కూడా రంగనాథ్ పోలీసు డిపార్ట్మెంట్ తో మాట్లాడే వివరాలు కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అనుకున్నటువంటి బలగాలు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టయితే లేదా అదనపు బలగాలని హైడ్రాకి అటాచ్ చేసినట్టయితే మాత్రం ఈ వారంలోపు వారు తీసుకున్నటువంటి మ్యాప్ ప్రకారంగా అన్ని ఏరియాలలో హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి వాటన్నిపై కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. లేదా ఈ గణేష్ నిమజ్జనం పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ముగిసిన తర్వాత పోలీసులు మొత్తం ఫ్రీ అయినటువంటి వెంటనే ఆ పోలీస్ సిబ్బందిని ఉపయోగించుకొని హైడ్రా ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా కూల్చివేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా ఒక నివేదిక అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు హైడ్రా జరిపినటువంటి ఆపరేషన్స్ లో ఎన్ని భవనాలను కూల్చేశారు, ఎన్ని స్ట్రక్చర్లను కూల్చేశారు, ఎన్ని ఎకరాల భూమిని ప్రభుత్వానికి చెందినటువంటి వాటిని కాపాడారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టుగా సమాచారం అందుతుంది. 262 నిర్మాణాలని నేలమట్టం చేశానని 111 ఎకరాల భూమిని స్వాధీనం పరుచుకున్నామంటూ ఇది కేవలం జూలై 27 నుంచి ఆగస్టు సెప్టెంబర్ 10వ తేదీ వరకు జరిపినటువంటి ఈ కూల్చివేతలు అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించినట్టుగా తెలుస్తోంది. మొత్తం 8 చెరువులు, పార్కులు, రోడ్లపై ఆక్రమణలని తొలగించామని అమీన్పూర్ పెద్ద చెరువు FTL బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇవన్నింటి కూడా ఏపీలో పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామపల్లెడికి చెందినటువంటి అక్రమాలను కూడా తొలగించామంటూ కూడా ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. 51.77 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి లేఅవుట్ అభివృద్ధిని, చిన్న గదులు, ఇతర 24 నిర్మాణాలను కూల్చివేశామని, సున్నం చెరువులో 40 షెడ్లు కూల్చివేశామని, గ్రౌండ్ ఫ్లోర్లు, 4 అంతస్తుల భవనాలు ఇవన్నీ కూడా ఎప్పటికక్కడ కూల్చుకుంటూ వచ్చామని, మల్లంపేటలో కత్వాల చెరువులో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 13 విల్లాలని
ఈ కూల్చివేతలు జరిపామని, రాజేంద్ర నగర్ అప్పా చెరువులో 14 భారీ షెడ్లను నేలమట్టం చేసి 3.2 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. తుమ్మడికుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందినటువంటి ఎన్కన్వెన్షన్ గత నెలలో కూల్చి ఈ ఎకరాలన్నీ కూడా, ఈ షెడ్లన్నీ కూడా తొలగించి నాగార్జున ఆక్రమించుకున్నటువంటి ఎకరాలన్నీ కూడా మేము ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. గండిపేట, రాజేంద్ర నగర్, బుర్కందౌలా, ఈర్ల, ఎర్రకుంట, చింతల చెరువు తదితర ప్రాంతాల్లో కూడా ఇవన్నీ తొలగించి చింతల చెరువులో 54 ఎకరాలు, బుమ్రాక్ దౌలా చెరువులో 45 అక్రమ నిర్మాణాలు, గండిపేట చెరువు FTL పరిధిలో 15 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తొలగించి వాటి అన్నిటిని కూడా స్వాధీనపరచుకొని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశామనేది కూడా మొత్తం ఇప్పటి వరకు జరిపినటువంటి గణాంకాల ప్రకారంగా 262 స్ట్రక్చర్లని కూల్చేసి 111 ఎకరాల భూమిని సేవ్ చేస్తామంటూ కూడా హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. ఈ రకంగానే కొనసాగితే మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ నగరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇరికిరికైనటువంటి భవనాలు, రోడ్లు వర్షం పడితే పూర్తి స్థాయిలో హైదరాబాద్ అంతా కూడా నిండిపోవడము, మునిగిపోవడము, వరదలతో అవలక్షలు ఎదరడము, మూసి ఆనుకొని ఉన్నటువంటి ఇళ్లలో కూడా సతమతం అవుతున్నటువంటి గందరగోళ సిచ్యువేషన్, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కి ఇకపై ఎలాంటి ముప్పు ఉండకూడదు. ఎంత పెద్ద భారీ వర్షం నమోదైనా ఒక్క చుక్క వాటర్ కూడా రోడ్డు పైన నిలవడకుండా ఉండే దిశగానే ఈ హైడ్రాని ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఎక్కడ నాలాలు కబ్జాకు గురైన, FTL బఫర్ జోన్లు కబ్జా చేసి వాటిపైన అక్రమ నిర్మాణాలను పెట్టిన, చెరువు హైట్ కి మించి ఎక్కువగా మట్టి పూడ్చి వాటిపైన నిర్మాణాలు చేపట్టినటువంటి చిత్రాలన్నీ కూడా ఇప్పటికే హైడ్రా సేకరించింది. దాని ద్వారా పోలీస్ అధికారుల యొక్క బందోబస్తు నడుమ వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా వెనక్కి తీసి వాటన్నిటిని కూడా కాపాడి ఎవరైతే అక్రమార్కుల చేతిలోకి వెళ్ళిపోయాయో అవన్నీ కూడా కేసులు పెట్టి వారి నుంచి కూడా లాక్కొని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతోంది.